అండి. సో, ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? టుడే స్పెషల్స్ ఏంటి? సో, డైలీ వెంచర్స్ ఏంటి? ఈరోజు స్పెషల్స్ ఏంటి? థ్యాంక్ యూ సో మచ్. హైడ్‌లో ఉండకండి. ప్లీజ్ కామెంట్ చేయండి. డబుల్ ట్యాప్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, వెన్నెల ఎలా ఉంటుంది? వెన్నెలను చూస్తూ ఎవరు ఎంతమంది ఉన్నారు? సో, ఆకాశాన్ని చందమామను చూస్తూ ఎంతమంది ఉన్నారు? వావ్! 2 లైక్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరదాగా. అందరికీ శుభ సాయంత్రం. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి లైవ్ చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. సో, ఒకసారి ఛానల్ చూడండి. సో, లెఫ్ట్ సైడ్ ఎడమ చేతి పక్క పైభాగమున నా ప్రొఫైల్ ఉంటది. ఐ మీన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్‌లో. సో, చూడగానే మీకు కామెంట్స్ చేయండి. సో, 3 లైక్స్ అయితే వచ్చాయి గానీ కామెంట్స్ అయితే రాలేదు. సో, కామెంట్స్ బహుశా ఆగిపోయాయా ఏంటి? సో, 3 లైక్స్ వచ్చాయి గానీ కామెంటు సో, ఎవరు కామెంట్ చేయలేదు. 4 లైక్స్ వామ్మో! సో, 4 లైక్‌లు వచ్చాయి గానీ కామెంట్ ఎవరు చేయట్లేదు. ఓకే. ఐ కెన్ సో, కనీసం లైక్ ఇస్తున్నారు కదా! చాలా చాలా థ్యాంక్ యూ. హైడ్‌లో ఉండకండి ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్ చేయండి. డబుల్ ట్యాప్ చేయండి. సో, వెన్నెల వాతావరణం చూస్తారా ఫ్రెండ్స్? వెన్నెల్లో ఎంత బావుంటుంది. ఆ చల్లని వెన్నెలను చూస్తూ, చుక్కలను చూస్తూ అలా మేడ మీద మంచమేసుకొని, లేకపోతే బయట పక్క మంచమేసుకొని అలా చందమామను చూస్తూ నిద్రపోతుంటే ఆనందం వేరే లెవెల్‌గా ఉంటది కదా! సో, ఎవరైనా అలా చేశారా ఫ్రెండ్స్? సో, అంటే కొంతమందికి ఇష్టం ఉంటది. కొంతమంది కొంచెం సో, కొంతమంది గదిలోనే పడుకోవడం ఇష్టం ఉంటది. కొంతమందికి వెన్నెల్లో అలా చందమామను చూస్తూ, స్టార్స్ చూస్తూ, సో, రకరకాల కథలు చెప్పుకుంటూ, జాబిలమ్మ కథలు చెప్పుకుంటూ నిద్రపోతుంటే అదొక ఆనందంగా ఉంటది. అవునా కాదా చెప్పండి ఫ్రెండ్స్? సో, ఎంతమందికి అలా ఇష్టం? కామెంట్ అయితే చేయండి సరదాగా. నేను మీ తెలుగు రైతు బిడ్డ మీ శ్రీను. ఛానల్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. హైడ్‌లో అయితే ఉండకండి. ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. రాయన మనీ హర్షి వ్లాగ్స్. హాయ్ హలో సిస్టర్ ఎలా ఉన్నారు? భోజనం చేసావన్నయ్య? నేను ఇంకా తినలేదు హర్షి సిస్టర్. రాయన మనీ హర్షి సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్‌కి వచ్చినందుకు. హైడ్‌లో ఉండకండి. ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. సో, చందమామ చూస్తారా ఫ్రెండ్స్? చందమామ చూడండి. సో, జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై. సో, చాలా చాలా బావుంటుంది వాతావరణం అనేది. సో, సాయంత్రం చీకటనుకుంటే చీకట్లో వెలుగుని నింపే జాబిలి చూడండి. సో, మనిషి జీవితం కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఎలా అయినా సరే. మనిషి జీవితం ఎలా ఉంటుందంటే, సో, చీకట్లో ఉంటది. అంటే చీకటంటే కొన్ని రోజులు కష్టాలుంటాయి. సో, కొన్ని రోజులు చీకటుంటది. కొన్ని రోజులు వెలుగుంటది. సో, అమావాస్య చీకటి బాగా భయంకరమైన చీకటుంటది. సో, అది కష్టమనుకుంటే తర్వాత రోజు నెలవంకొస్తది. సో, ఆ కష్టాన్ని తట్టుకున్న తర్వాత మనకు సక్సెస్ అనేదొస్తది లైఫ్‌లో ఎప్పుడైనా సరే. సో, అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత నెలవంక. కొంచెం పెరుగుతుంది చందమామ. అప్పుడు వెలుగొస్తుంది. లైట్‌గా వెలుగు స్టార్ట్ అవుతుంది. అలా డే బై డే చూసుకుంటే 15 రోజుకి పున్నమి వస్తుంది. అలాగే జీవితం కూడా ఎప్పుడూ అంతే. సో, మనకిప్పుడు కష్టముంటది. ఆ కష్టాన్ని తట్టుకొని ముందుకు వెళ్ళినప్పుడు తర్వాత రోజు మనకి వెలుగుంటది. సో, ఆ వెలుగు కాస్త కాస్త ఇంప్రూవ్ చేసుకొని సో, మన లైఫ్ పున్నమిగా మార్చుకోవాలి ఎప్పుడైనా సరే. ఏమంటారు ఫ్రెండ్స్? అవునంటారా? కాదంటారా? చెప్పండి సరదాగా.
నేను మీ తెలుగు రైతు బిడ్డ మీ శ్రీను. ఛానల్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.